చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ఒకవైపు నుంచి 7,000 అంటే 4,000కి పెంచి గడిచిన 3 నెలల ఎరియర్స్ ఇస్తుంటే, మరో పక్కన సాక్షి పేపర్లో మాత్రం అవ్వాతాతలకు అందని భరోసా అంటూ ఒక కథనాన్ని అయితే రాయటం జరిగింది. అసలు ఎలా చూడొచ్చు అంటారు ఈ విష ప్రచారాన్ని? వాళ్ళకి చేత కాదు, ఈయటం చేత కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఈయటం చేత కాదు. నేను అంతకంటే పెంచలేను, 3,000 కంటే ఒక 500 కూడా పెంచలేను. 3,500 పెంచినా కానీ 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 100 గడికి పెంచుతాను అన్నాడు ఆయన మేనిఫెస్టోలో. ఆయన ఇవ్వలేను అన్నాడు. అది ఎలా సాధ్యం అన్నాడు, అది అసాధ్యం అన్నాడు. ఇవాళ అవ్వాతాతలకు ఇవ్వలేదని చెప్పటం ఏంటి? అర్హులు ఉన్న వాళ్ళందరికీ ఇచ్చారు. కొత్త పెన్షన్లు రావాలంటే టైం పడుతుంది, దానికి కొంచెం ప్రొసీజర్ ఉంటుంది కదా. అప్లికేషన్ పెట్టుకోవాలా, శాంక్షన్ అవ్వాలా, తెచ్చుకోవాలా. అదే అందట్లేదు అని చెప్తాడు తప్పితే అందరికి ఇచ్చారు, ఇచ్చిన వాళ్ళు అడుగు. నువ్వు అందరికి ఇంటర్వ్యూలు జరిగినాయి కదా, ఇంటికే వచ్చి ఇచ్చారు కదా. వాలంటీర్లు లేకుండానే ఇంటికి వచ్చి ఇచ్చారు కదా. గ్రామ సచివాలయమో వార్డు సచివాలయంలో నుంచి వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారు కదా. మరి అందలేదని అసత్య ప్రచారం చేయడంలో సాక్షికి అతనికి ఆ పేపర్కి వాళ్ళే అంటే ఇంత విష ప్రచారం వెనుకున్న రహస్యం ఏమనుకోవచ్చు అంటారు? రహస్యం ఏముంది? ఇప్పుడు మనం చేత కాదు, మనం ఓడిపోయాము, ఏదో విష ప్రచారం చేయాలి. విష ప్రచారం చేయాలంటే ఏంది? మనకి వాళ్ళే వచ్చి కొట్టి తర్వాత వాళ్ళే కేసులు పెడుతున్నారు. ఇప్పటికి కూడా జరుగుతూనే ఉంది, అది చూస్తూనే ఉన్నాం. అదేమంటే మా కార్యకర్తను కొట్టారు అని చెప్తూ ఉన్నారు. అలా కార్యకర్తను కొట్టే సినిమాయే ఉంటే చంద్రబాబు నాయుడు గారు వదిలేస్తే ఈ పాటికి ఒక్కడు ఈ స్టేట్లో మిగిలి ఉండేవాడా? ఆలోచించుకోవాలి. మిగిలి ఉండేవాడా? ఒక్కడు కూడా మిగిలిండేవాడు కాదు. మీరు ఇంకా రోడ్డు మీద ఇంకా తిరుగుతూనే ఉన్నారు. మొట్టమొదటి రోజు నుంచే మొదలు పెట్టేవాళ్ళు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారి పాలసీ అది కాదు కాబట్టి మీరు రోడ్డు మీద తిరుగుతున్నారు ఇంతవరకు. నిన్న కూడా కొట్టాడు వచ్చి, పేరేంది, కొలిగిపూడి శ్రీనివాస్. మరి ఆయన మీద కేసు పెట్టుకున్నాడు కదా ఆయన. మరి కొలిగిపూడి శ్రీనివాసరావు మీద కేసు పెట్టించుకున్నాడు ఆయన. గవర్నమెంట్ ఎమ్మెల్యే మీద కేసు పెట్టారు పోలీసులు. ఇంకంటే ప్రభుత్వం ఎవరు నడుస్తుందో ఇప్పుడు ఇంకా అర్థం కావట్లేదు జనానికి. అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటూ మార్గాని భరత్ చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చు అంటారు? రెడ్ బుక్ రాజ్యాంగం నడిచిందా లేకపోతే వాళ్ళ తాత రాజ్యాంగం నడిచిందా దాకా అందరికీ తెలుసు. ఆయన మార్గాని భరత్ అసలు ఆయనకి ఏమన్నా తెలుసా? తెలిసి మాట్లాడుతున్నాడు, తెలియక మాట్లాడదు. అసలు ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఎవరెవరు అనవసరంగా ఇది చేశారు దాని మీద రెడ్ బుక్ ఉందే తప్పితే ఏదో నిన్ను పొడిసి పారద్దాని కాదు. ఇవాళ ఇక్కడ అన్యాయం జరిగింది, జనానికి అన్యాయం జరిగింది, జనాన్ని ఆపారు, ఎవరిని ప్రచారం చేసుకునేయకుండా ఆపారు. ఎవరైతే పోలీసులు అత్యుత్సాహం చూపించేసి చేశారో తెలుసు. ఇప్పుడు ద్వారపూడి ఉన్నాడు, ఆ ద్వారపూడి నిన్న ఏం చేశాడు? పోయి పోలీసులనే కొట్టాడు. అర్థమవుతుంది కదా ఎవరు రాజ్యాంగం నడుస్తుంది ఇప్పుడు. ఇంకా వాళ్ళకి వేడి తగ్గల. ఇంకా వాళ్ళే మేము ఇంకా ప్రభుత్వంలో ఉన్నామనే ఫీలింగ్లోనే ఉన్నారు. మళ్ళీ వాళ్ళకి ఏదో కొత్తదే ఓదార్పు యాత్ర ఒకటి, జైలు ఓదార్పు యాత్ర అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒకటి మొదలుపెట్టారు. జైలు ఓదార్పు యాత్ర అని చెప్పేసి దానికి నమూనాగానేమో తాడేపల్లిలో ఒక జైలు అయితే నిర్మించుకున్నాడు. అందరికి కనపడుతుంది అది నిన్నటి వరకు. అదేంటంటే జైలు గోడల దగ్గర కూడా అట్లాంటి స్పీడు యాక్సిస్ గన్స్ కానీ ఇంకోటి కానీ రోడ్డు మేంచి లోపల నుంచి పైకి లేసి వెళ్ళారు. టైర్ పంచర్లు ఇవన్నీ ఆయన ఇంటి చుట్టూ పెట్టుకున్నాడన్న సంగతి తెలిసి అది నిన్న మొన్న తీసినట్టున్నారు. ఇప్పుడేమో ఇది జైలు ఓదార్పు యాత్ర అని ఒకటి మొదలుపెట్టాడు. ఈ ఓదార్పు యాత్రలు ఏందంట అసలుకి? ఓదార్పు యాత్రలు ఏముంది? మీరు అందరూ కొట్టారు, జనాన్ని కొట్టారు, జైల్లో పెట్టక తప్పదు, నేను కూడా రావాలి, అందరం కలిసి ఒకే జైల్లో ఉందామని ఆలోచన ఏమో. మరి రాజమండ్రిలోనో లేకపోతే తెలంగాణలో ఉంది కదా అదేది చర్లపల్లి జైల్లో కానీ అక్కడో ఎక్కడో ఏదో ఒకటి సెట్ చేసుకుందాం అని చెప్పి జైలు ఓదార్పు యాత్ర పెట్టినట్టున్నారు వీళ్ళు. అయితే తెలంగాణ హైకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది కదా నిన్న, రోజు విచారణ జరగాల్సిందే జగన్మోహన్ రెడ్డి కేసులని. మరి ఇటు ఓదార్పు యాత్ర చేస్తారా, అటు కేసులకు హాజరవుతారా? కేసులు హాజరు ఎవరి కోసం అవుతారేంటి? అవ్వాలి కదా. అవ్వకపోతే అరెస్ట్ వారెంట్ అవుతుంది, బెయిల్ రద్దు అవుతుంది. తీసుకెళ్ళి చల్లపల్లి జైల్లో పెట్టేసి రోజుకోసారి తీసుకొస్తారు. లేదంటే వీడియో కాన్ఫరెన్స్లో కోర్టు నడుస్తుంది. అది కూడా ఉంది కదా. జైల్లో ఖైదీ ఉంటాడు. జరిగే పని అంటారా? బ్రహ్మాండంగా జరుగుతుంది. జరగటానికి కావద్దు, కొద్దిగా టైం పట్టచ్చు. దేవుడి దగ్గర కొంచెం ఆలస్యమే కానీ పక్కాగా జరుగుతుంది. మరి 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా వెళ్ళలేదు కదా, మరి అప్పుడు ఎందుకని అంటే నేను ముఖ్యమంత్రిని
శుక్రవారం మీరు ఒకటి గమనించే ఉంటారు. శుక్రవారం బటన్ నొక్కే ప్రోగ్రాం ఒకటి పెడతాడు. అవును. బటన్ నొక్కే ప్రోగ్రామో లేకపోతే పిల్లలదో లేకపోతే తాతల అబ్బాతాతలదే మీటింగ్ ఏదో పెడతాడు. ఇది అట్టా తప్పించుకుంటూ వచ్చాడు. ఇప్పటికే 3,000 సార్లు 3,365 సార్లు వాయిదా పడింది. కేసులు పడ్డాయి కదా, 1000 100 నాకు తెలియదు, 3,000 చిల్లర ఏదో ఉంది. అది డిశ్చార్జ్ పిటిషన్ కానీ ఏదన్నా కానీ ఎందుకు ఎందుకు రాకూడదు? రావాలి కదా, తీసుకురావాలి కదా. జైలుకు తీసుకురాలేప్పుడు ఇంక గవర్నమెంట్ ఎందుకు, కోర్టులు ఎందుకు, పోలీసు వ్యవస్థ ఎందుకు? ఎవరికాడు సొంతగా వ్యవహారం చేసుకోవచ్చు కదా, రాచరికం లాగా. ఏంది వరుస పెట్టి ఫైళ్ళ దహనం చేస్తున్నారు కదా, వరద ఏది నిన్న చూస్తే కరకట్ట మీద ఫైళ్ళ దహనం చేశారు. అంతకు ముందలు చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు కేసులు పెట్టిన సిఐడి సిట్ ఆఫీసులో ఉన్న ఫైళ్ళు దహనం చేశారు. కొంతమంది అయితే విద్యాశాఖలో వెంకటరెడ్డి అయితే కనుక ఏకంగా ఫైళ్ళు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇవన్నీ అసలు ఎందుకంటారు ఈ ఫైళ్ళు ఎత్తుకెళ్ళటం, ఫైళ్ళు దహనం చేయడం? ఫైళ్ళు ఎత్తుకెళ్ళి దహనం చేయకపోతే వాళ్ళ సాక్ష్యాలు పోతాయి అనుకుంటున్నారు. ఇప్పుడు ఒక ఫైల్ ఇక్కడ ఉంటుంది, రెండో ఫైల్ దాని లింక్ ఫైల్ కింద ఉంటుంది, ఇంకోసారి ఉంటుంది. ఆ లింక్ ఫైల్ దొరికినా ఈ ఫైల్ ఎక్కడికి పోయిందని చెప్పేసి ఎంక్వైరీ చేసేసి లోపల బొక్కలేసేయచ్చు. తప్పే లేదు. అందులో పోయేది ఎవరంటే సిఎస్ లేకపోతే దాని ఉన్నత అధికారం పోతాడు. ఈయన సొమ్మేం పోయింది, పోయేది ఆడు ఉద్యోగమే కదా. ఇంకా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి ఈ ఫైల్ తగలబెట్టడానికి సంబంధం ఏంది అసలుకి? ఏం చెబుతామండి, ఇప్పుడు నేను దొంగలే కదా పనిచేసేది. ఫైళ్ళు సాక్ష్యాలు ఎవరన్నా మర్డర్ చేస్తే సొక్కలు తగలబెట్టుకోవటం లేకపోతే కారం చల్లటం ఇవే కదా చేసేది, కుక్కలు పట్టుకోకుండా ఉండటానికి. ఇప్పటికి కూడా వాళ్ళకి ఎట్టా లోపలికి వెళ్ళారనేది అర్థం కావట్లేదు. ఫైళ్ళు బయటికి ఎలా పోతున్నాయి అర్థం చేసుకోవాలి కదా. ఇప్పటికి కూడా పోలీసు వ్యవస్థ ఇంకా మారలేదా, లేకపోతే ఆఫీస్ వ్యవస్థ ఇంకా మారలేదా? మారాలి కదా, మార్పు తేవాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఈ అభివృద్ధి ఆ అభివృద్ధి అన్నాడే కానీ ఉన్న డబ్బులన్నీ వాళ్ళు కాజేసిపోయారు. ఆ ఫైళ్ళన్నా జాగ్రత్త చేద్దామని ఆలోచన లేకపోతే ఎట్టగా అది ఉండాలి కదా. ఫైళ్ళు తగలబెట్టి అది జరుగుతుందని ముందే తెలుసు అందరికీ. రావద్దు అని చెప్పేసి సిఎస్ ఒక వారం రోజుల ముందు కౌంటింగ్ ముందు ఎవడో లోపల రావడానికి వెళ్ళేదని చెప్పాడు. అప్పుడు పోయినసారి 2019లో అయితే అసలు అసెంబ్లీకి అడిగే పెట్టనీయలేదు ఎవరిని. చెట్ల కింద కూర్చొని సమావేశాలు జరిపిన రోజులు ఉన్నాయి. మరి ఇవాళ ఎందుకు వెళ్తున్నాయి ఫైళ్ళు బయటికి? తగలబెట్టే స్థితికి ఎందుకు వచ్చింది? దొంగలైతేనే కదా తగలబెట్టేది, మామూలు వాళ్ళు ఎవరు తగలబెట్టరుగా. అంటే ఈ ముఖ్యంగా చూస్తే కనుక దాంట్లో గనుల శాఖ సంబంధించి చాలా ఎక్కువ ఉన్నాయన్నారు. అంటే పెద్దిరెడ్డి ఇరుక్కునే అవకాశం ఉందంటారు ఇందులో? పెద్దిరెడ్డియే గనుల శాఖ మా మంత్రి పెద్దిరెడ్డే, తిరుపతిలో కూడా ఆయనే, అన్ని చోట్ల ఆయనే. ఇప్పుడు సకల శాఖ మంత్రి కనపట్టలేదు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు ఆయన దగ్గర ఎన్ని ఫైల్స్ మాయం చేశారో తెలియదు. ఫైల్స్ అన్నీ కూడా చెత్తగా ఏది పడితే అది బయటికి పోతున్నాయి. అంటే పట్టుకోకుండా ఇది చేతకంతనం అయిపోయింది. ప్రభుత్వం ఇంకా వాలంటీర్ వ్యవస్థ మీద నిర్ణయం తీసుకోకముందలే, అంటే వాళ్ళని ఉంచాలా తొలగించాలని నిర్ణయం తీసుకోకముందలే వాలంటీర్లు చెలో విజయవాడ అని పిలిపివ్వటం వెనక వైసీపీ హస్తం ఉందని భావించవచ్చు అంటారా? ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారా 5,000? రాజీనామా చేయని వాళ్ళకి ఇస్తున్నారా? ఇస్తున్నారు. మరి రాజీనామా ఎవడు చేయమన్నాడు మిమ్మల్ని? ఆ పార్టీ తొత్తులైతేనే కదా రాజీనామా చేసింది మీరు. అందుకని చెప్పి కొంచెం టైం పడుతుంది. మీరు రాజీనామా వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని పొమ్మని చెప్పలేదుగా. మీరే కావాలని చెప్పేసి మాదే గవర్నమెంట్ వస్తుంది, మేమే డబ్బులు పంచుతాం, మేమే ఇంటింటి తిరిగి పథకాలు ఆపేస్తాం అని బెదిరించి ఓట్లు వేయించుకునే స్థితిలోకి వచ్చారు. ఆ 35% కూడా ఎందుకు వచ్చినాయి అంటే ఓట్లు ఇదే పరిస్థితి. లేకపోతే అవి కూడా వచ్చిండే కాదు. అంటే రాజీనామా చేసిన వాలంటీర్ల చేత బెదిరించారంటారా? అవును. మరి జగన్మోహన్ రెడ్డి నాకు 40% ఓట్లు ఉన్నాయి కాబట్టి హిమాలయాలకు వెళ్ళకుండా ఆగానన్నాడు కదా. హిమాలయాలకి వెళ్దాం అనుకున్నాడు, బాగా చలి ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అక్కడ చచ్చిపోతానని భయం పుట్టి ఆడ నుంచి ఆడ ప్యాలెస్ ప్యాలెస్ కట్టుంటే అక్కడికి కూడా వెళ్ళిపోయాడు. మరి అది హిమాలయాలకు వెళ్ళలేదు. నేను సన్యాసం ఇప్పుడు ఏదో డ్రెస్ మార్చినట్టున్నాడు, ఏదో ఫాదర్ డ్రెస్ ఏదో వేసినట్టున్నాడు, వైట్ షర్ట్ తీసేసి. మరి ఇంకా ఏం చేస్తారనేది తెలియదు. ఇంకా కానీ కొంచెం వెయిట్ చేద్దాం అనుకున్నాము, కానీ అది వెయిట్ చేయనిచ్చేటట్లేరు. వీళ్ళే దాడులకి పురుగులుపుతున్నారు, ఎగదోస్తున్నారు, కార్యకర్తలు ఎగదోస్తున్నారు. చివరికి వీళ్ళకి ఏమైంది అనిపించింది అంటే, పోయిన 2019లాగా ఎందుకురా బాబు గెలిపించాము మనం చంద్రబాబు నాయుడు గారిని, ఇప్పుడు కూడా మేము తొనలేదంటున్నాం అని చెప్పేసి వచ్చే అవకాశం కూడా ఉంది. మరి అలాంటి సిచ్యువేషన్ తీసుకురాకూడదు కదా. మీ అభివృద్ధి ఒకటే కాదు, సంక్షేమం ఒకటే కాదు, నీ కార్యకర్తలు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఉంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందరికీ ఉంటాయి. కార్యకర్తలను చూసుకోవాలి. మరి కార్యకర్తలు చూసుకోకుండా 1995 నాటి చంద్రబాబు నాయుడిని మళ్ళీ చూస్తారన్నారు, మళ్ళీ చూపిస్తారంటారు ఆయన నిజంగానే? ఏమో ఆయన తెలుసు, ఎట్లా తెలుస్తుంది?
అది టైం చెప్తుంది, మనం చెప్పేది ఏం లేదు. టైం వచ్చినప్పుడు ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు. కానీ వాళ్ళ ఏంటంటే ఇంట్లో కూర్చొని మేలకుండా బయటకు రాలేని పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఎందుకంటే మనం బయటకు వచ్చేది వాళ్ళు వస్తేనేమో కవింపు చర్యలు చేస్తారు. కవింపు చర్యలు చేస్తేనే మాకేం ఆగదు, కార్యకర్తకి ఏం ఆగదు. ఆగనప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఏమో కొట్టించుకొని కూడా వాటి చేత మళ్ళీ కేసు పెట్టించుకోవాల్సి వస్తుంది. పోలీసు వ్యవస్థనే ప్రక్షాళన చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇది ముఖ్యమైన గమనిక. ఈ ఫైల్ విషయం అయితే కానివ్వండి, లేకపోతే అవినీతి దసరాలు అయితే కానివ్వండి, ఒక రోజులో అవుతుందని నేను అంటలేదు. ఎంత తొందరగా ముగిస్తే మనకి అంత మంచిది.